అందరు చేతులల్లో వెలిగినవు ఇంటింటను పని చేసినవు బిడ్డ అంజలవ్వారి ఓ బిడ్డ ఈ ఊళ్ళే గడప గడప తిరిగి నువ్వు దానం అడుక్కో నిన్ను ఎవరు కాదనరమ్మా ఓ బిడ్డ అంజలవ్వానవ్వా బిడ్డను కొమ్ము కట్టుకొని పోతే నిన్ను ఎవరు కాదంటే హలో పది తలో అయితే నీకు చీరెత్తది నీకు రైకెత్తదో అన్నాడు ఊళ్ళో ఉన్న మందితోటి నేను పోతాను అత్తగారి ఇంటికి చెప్పు అన్నాడు అయ్యా రామ 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 దారింబడ నేను తనవలారాని అయ్యో బాబవారి రామ బాపగారి బ్రహ్మదేవుడు ఏమి రాతరాజు మీరు రాతరాజినప్పుడు కలం మోపలేదా అయ్యయ్యో విద్య అందరూ నీకు తగిన రాజు ఉన్నా ఇవాళ నీకేమి కలవైవో ఆ బిడ్డ ఆ బిడ్డ వెంటనైనా రామ రఘురామ అయితే లేకుండా బదలాడుకొని ఒకరు చూడకుంది అయితే లేకపోతే మిమ్మల్ని ఉంచుకొని కమ్మరయ్యి రవ్వ రామ రామ అక్కడ నీ పేరు కాపాడి అంటే ఇక్కడ నీ ఊరు పేరు కాపాడి అంటే ఇంకా అంజలవ్వ అదిగో మాట మర్యాద మంచిగా ఉండాలి ఆడు అంటే ఇక్కడ ముచ్చడు అక్కడ చెప్పదు అక్కడ ముచ్చడు ఇక్కడ చెప్తే ఇది మూడు ముచ్చట్లు ఉండాలి ఎంతమంది కథలు తినమని ఎన్ని మాటలు అంటారు కన్నవాళ్ళ పేరు కాపాడకుండా భర్త సేవ చేస్తుంటే అది బాగా లేకపోతే అత్త మామ సేవ చెయ్యాలి ఎక్కువ చెయ్యాలి ఎవరికి విద్య అంటే పలాని విద్య అంటే పేరు రావాలన్నారమ్మా
తల్లిదండ్రులు లేని బిడ్డ అవ్వగుర్తు తెలియదు అయ్యగుర్తు తెలియదు బిడ్డ అత్తగారింటి కాడ మరి అత్తమామ వచ్చినట్టు పని చేయాలి ఊరందరికి పేరు రావాలి బిడ్డ మరి అటువంటి భవన్ వచ్చిన కాడ బంధువు జరగాలి మామలున్న కాడ మర్యాద ఇయ్యాలి మరుదులున్న కాడ మొత్తం మీద కూర్చోరాదు మర్యాద ఇచ్చి పుచ్చుకో బిడ్డ మాట చెప్పుకుంటా బంధుగా చిన్న అయ్యా ఆనందమారాజ్ నీ గుణం తెలియదు నీ ఊరువో మాకు తెలియదు నీ ఊరెక్కడో మాకు తెలియదు తల్లిదండ్రి లేని విద్య కాదు నాయనా ఇక నాయన ఆనంద మహారాజా నీ బిడ్డేమో ఎక్కువ రాలేదు ఈ బిడ్డేమో తక్కువ రాలేదు కన్న బిడ్డ లెక్క చూసుకోరాయినా ఇక తల్లిదండ్రి లేని బిడ్డ తల్లిదండ్రి లేని బిడ్డ కష్ట కాలం లేవన్నావు అయ్యా ఈ బిడ్డ నాకు కష్టం అన్నావు నా కోడలు కాదు నా బిడ్డలే చూసుకుంటున్నా అయ్యా నీ కాలు వచ్చాను మంది ప్రేమ సంపాదించిన బిడ్డను ఎంత సరుకున్న అందులో నీ ఆస్తి బాగా ఆస్తి ఇంతమంది ప్రేమ నీకున్నది అయ్యలార మీరందరూ నా కొడుకు పెళ్లి కోడుకు పెంచినాడు మీకు మందులా వేస్తా నా ఇల్లు సంసారం చూసిపోంది ఆ బిడ్డను కళ్ళ చోటు చూడుంది ఆ బిడ్డను ఎత్తినక్షంతలే ఆశీర్వదించిపోంది ఆ బిడ్డ పెళ్లినాడు తప్పకుండా అందరు రావాలి అన్నాడు అందరూ సాగదోరుకుంటా ఊరు బయట దాకా వచ్చిండు బిడ్డ పైన పోలేక అరటాకులో నీళ్ళు నల్లాడినట్టు అడుగులో జీవి నల్లాడుకుంటా ఎన్నడు ఊరెళ్ళని పిల్ల కానాడు ఊరెళ్ళ తండ్రి ఊరంతా బాధపడకుండా సాగదోలుతున్నారు కదా దేవుడు నాకు కోల పిల్లలు ఒక్కసారి పెళ్లి చేస్తారు కాబట్టి వైకుంఠపురి నగరంలో ప్రజలందరూ వచ్చి పెళ్లి చేసి అత్యంత వేసి ఆస్వాదించినారు అని వైకుంఠ నగరంలో ప్రజలు చెప్పిండు కోడల అంజలిదేవి కోడలు కాదు బిడ్డ ఏడవకరి తీయదేవి అని చెప్పిండు అమ్మ వాళ్ళందరూ బిడ్డ అంజలిదేవికి తీరదేవి అని చెప్పి నేను వచ్చిన 2 పనులు తండ్రి శ్రీమంతుడు అల్లుడు దొరికిండు ప్యారిటీ బిడ్డ కోడలు దొరికిందని కోడలు అంజలిదేవిని అంటే పెట్టుకొని వైకుంఠాపురి పట్టం వదిలిపెట్టి అమరావతి నగరమైన కోడలు అంజలిదేవిని అంటే పెట్టుకొని కొమ్మల బండి ఉన్నది రాయుడి
కొండ సుధాకర్ పేరు మీద కొండ సుధాకర్ గారి పేరు మీద భార్య విజయ భార్య అంజలి కొడుకు సూర్యతేజ బిడ్డ తేజశ్రీ అల్లుడు హరికాంత్ బిడ్డ కావ్యశ్రీ అన్న శ్రీనివాసు వదినే రమాదేవి తల్లి లక్ష్మి తండ్రి భూమయ్య కీర్తిశేషులు ఈ బలవందరూ కలిసి సుధాకర్ గారి పేరు మీద తింటే ఉండదు తాగితే ఉండదని ఇందులో 500 మరి సుధాకర్ గారి పేరు మీద అయ్యో ఇవాళ ఇంతమంది బలగముల మా సుధాకర్ ఉంటే ఎంతో సంబరం మమ్మల్ని ఇంత బలగాన్ని వదిలిపెట్టి పరమ పదవికి చేరుకున్న తన ఆత్మ శాంతి చేకూర్చడానికి తన బలగాతి బలగం అందరూ కలిసి మరి సుధాకర్ గారి పేరు మీద ఆలి పిల్లలతోని అటువంటి బలగం అందరూ కలిసి మరి అదిగో 1116 దాడులు చేసి పేరు ప్రకటిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇవాళ తమ్ముడి పేరు మీద వదినే రమాదేవి కడుపున పుట్టిన కన్నా పిల్లలు బలగాతి బలగం అందరు కలిసి గంగా నాకు వడగట్టి బేడగట్టి
కుమరింటికుండతో చారింటి పట్టతో నన్ను డప్పు తప్పులతో నన్ను పదమూడు చూడంగా ఊరికి ఉత్తరా నా ఇల్లు కట్టుకున్నా పేట కూడా చిన్న ఇల్లు కట్టుకున్నా శివశివనున్నాడా శివలోకమే హరణన్నాడా ముదుగులు సాటాయన ముదు వల్లగా పోతాను చెప్పినాడు కుమారు దాటినాడు పూలేవ కోసినాడు పూజకు మరి తమ్ముని పేరు విధా అన్నా వదిలి భర్త పేరు విధా భార్య మరి పిల్లలు బలిగాతి బలగమందరూ కలిసి అతని ఆత్మశాంతి కొరకు కాకరు మరణించిన జన్మం అంటూ ఉంటే కోరికున్న వారి ఇళ్ళ చక్కని కుమారుడే జన్మమెత్తాలి బ్రహ్మన్న వారి ఇళ్ళ చక్కని అడ్డబారుడే జన్మమెత్తాలని ఇవాళ మాత్రమే తన ఆత్మశాంతి కొరకు పేరు ఇచ్చినారు అయ్యయ్యో పేదంటి బిడ్డ తీసుకొని వచ్చి ఇంటి ముందు వాడి పేరు పెట్టి ఒక భార్యను ఆ పేరు తోటి ఉండడం రాజు రాజురా లక్ష్మి ఎప్పుడు పేరు పొగడ పొగదాన్ని వాడు 20 ఏళ్ళు అడైపోతాం ఇంత చెప్తే ఓ దొరసాలక్ష్మీదేవి అయ్యో దాసి నీ భర్త ఎటు పోయిందమ్మా నా భర్త పోవయ్యా సంబంధం మాట్లాడక రమ్మని తోల్యా మాట్లాడి చెప్తే దీపాలు వేయింది దసరా వేయింది సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుంది వాడు ఇప్పుడు ఆకాశ పండుగ ఇక తొంత పండుగ ఆకాశ పండుగ వస్తాడు తాడు చెప్తే భర్త వచ్చాడమ్మా చూసిన అరులన్నీ ఎంత నువ్వు స్టైల్ ఇస్తారు భార్యలు అది లక్ష్మి అని ఎంత సున్నితంగా వినాలని వస్తాను ఆగయ్యా వస్తాను ఆగు నీ ఇప్పుడు తల్లిదండ్రులన్నా మంచిగా మాట్లాడుకుంటారు సానికి నేనమ్మా మరి వెంటనే వెళ్ళిపోతానని మరి వెన్నెలకు వచ్చినాయి దేవురండి దేవురే ముసలోడు వెళ్తాడే వయసు వెళ్తాడే నా మొగతో నా మొగడు ఈడేరు పని లేదా జోరేడు పని లేదా ఎందుకు వచ్చినవే నీకు బుద్ధి లేదా నీకు జ్ఞానం లేదు నాకు మానవ లేదు ఎందుకు వచ్చినవే నీకు నేను బట్టలు వినలేదా నీకు అన్నం పెట్టలేదా నీకు తానం వేయలేదా నీకు ఈ ప్రాయలేదా నీ ముఖం నేను పోతే రావుతలేవా నీ మొత్తం రావుతావు పొద్దుగా లేచి పోతలేరు
నువ్వే మును పడితే నేను ఎప్పుడు పట్టాను మును కాదురా నిన్నేం కాదన్నారా కట్టె పెట్టి కొడతా ఎక్కడ రోడ్లే ముక్క పెట్టుకోండి నీకేం తక్కువ చేసి నీ ముఖం మీద ముఖం కోరిస్తారే అయితే నన్ను ఎటు పంపినావు నేను ఎడు పంపినా ఇయ్యో మాట్లాడకరా మరి పంపిరా నేను చేసుకోమన్నారా మన బిడ్డకు మన బిడ్డకు సంబంధం మాట్లాడరమ్మన్న సరే మన వీడియో మాట్లాడిందా మళ్ళా మళ్ళా మాట్లాడినాను మరి తిరిగి రాగా పోరే వద్దురా అయితే కానీ నువ్వు ఎవరు ఎండకి ఎండాల వాన చేయింటి బిడ్డ కూడలు కావాలన్నా అనలే అన్న అడవుందా అన్నావు అన్న అన్న అన్నవా కాదు వాళ్ళు ఎవరనుకుంటారు పేరింటి బిడ్డ కూడలు అంజలి అంజలా చెప్పదా కావుతారా రేపింత కొడుతూ పోరా పొల్ల నేను కోడల పొలను మాట ఆసకు గట్టంచి కొడలేవా అయిజా కొడలేవా కాలు పగలైతే కాలు చేస్తుందా రంగినప్పుడు చేస్తుందా ఎవరు విద్య అయ్యో అడవిళ్ళకైనా వెనక సిరి పుట్టింది ఖాయం చేసుకొని రావాలి ఎంత పెట్టుకొని వస్తుంది ఏ అడవిళ్ళకు మన బిడ్డతో పడి పిల్లలు పెట్టుకొని వస్తున్నాం ఈడికెదిన పిల్ల ఉన్నది పిల్లగాడు ఉన్నది ఇంట్లో మన పిల్లలు చేసుకుంటారా గాడిది కొడుకు ఎవరి పోరు ఎప్పుడు పెట్టుకు వస్తున్నాం అన్నది అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ మన ఇంట్లో పడి ఇప్పుడు చల్లకుండా కొడుకుతుంది అంటే ఎందుకు నాన్న పిల్ల కావాలన్నావు కాబట్టి ఇంటి బిడ్డ అక్కడ ఎవరు ఉండేప్పటికే పెళ్లి చేసి తోలుతారమ్మ మన ఇంటికా నేను చేసుకుంటానని ఎంట పెట్టుకొని వచ్చింది అని అన్నాడు అయ్యయ్యో అప్పుడు అడవిలో అర్థం చేసుకున్నది అయ్యా ఎంబడ తీవ్ర పొలం అనుకున్న అవ్వలేరు బిడ్డ అయ్యలేరు బిడ్డ అని ఎదుర్కొని నింపుకున్నది మరి మన కోడలే ఊరు అంటే వైకుంఠ నగరం అన్నది మన అల్లుందే ఊరు అని అంటే మరి అదిగో శ్రీమంత నగరం అని అన్నాడు పేరు శ్రీమంత నగరం అడవిలో పేరు అంజనేయుడు అని అంజనేయుకును అగ్నేశ్వరాజు లగ్గమృతం చూడు అని అన్నది ఉమారానికును శ్రీమంతరాజు లగ్గం చూడు అన్నారు ఇద్దరికి ఒక్క గడియలో లెక్క వచ్చింది కాలం లగ్గం ప్రకారం మరి పిండి వెళ్ళమని తిరిగి సిద్ధం చేసుకోవాలి పత్రికలు కొట్టి చూల పండి ఉత్తరాలు పదవండి పరమాలు పరమాను పంపంగా ఎక్కడికి అయ్యా అటువంటి యొక్క వైకుంఠ నగరంలో ఈ పిల్లలు దాదిన వాళ్ళందరూ మన ఇల్లు సంసారం చూసిపోవాలి ఈ ఊరు వెళ్ళి ఆ ఊరు వాళ్ళు ఏ ఊరికన్నా పోయేటప్పుడు మన ఇంటికి రాలి మన బిడ్డను చూసిపోవాలి కోడలు పిల్లలు పుట్టిన ఊరు మనిషి ఇంటికి వచ్చిపోతే ఈ మనసుకి ఎంతో నిమ్మ అనిపిస్తుంది ఏ కులమైన కులమైన మగారు మనిషి వచ్చిందో అని సంబరపడుతుంది ఆడవిల్ల అక్కడ పిల్లగాడు లేడు పిల్లగాడు ఊళ్ళో ఉన్న మంది అందరూ పిల్లగాడు పెళ్లికి బయలుతున్నారు నిమ్మగొడి నీళ్ళు బతులు మంది లేదు బతులు మందులు పైడాకు తోరణాలు కట్టి రంగరంగ వైభవంగా ఆడవిళ్ళ పెళ్లి ఇంటి ముందర చేయాలి పిల్లగాడి పెళ్లి ఇంటికి పండిట్ల చేయాలన్నా ఇక ఇంటిగా ఇంటి ముందర పందిరుడు చేస్తాను అటువంటి ఒక లగ్గమృతం ప్రకారం పిల్లగాడిని తల్లిట్టు కట్టినారు పిల్లగాన్ని ఎదురు చేపలు పట్టుకొని పోయి ఎదుర్కొని చేసుకొని ఎదుర్కొని నింపుకున్నారు ఇంటి ముందర రజకుడు అటువంటి బిడ్డకు పోలు వస్తాడు ఇంటికి ఒక రజకుడు కొడుకు పోలు వస్తాడు బిడ్డకి ఎన్ని తిరుగుల నగలు నీ కోడలు కొడుకు ఎన్ని తిరుగుల నగలు ఉండాలని అన్ని తిరుగుల సొమ్ములు వేయించి ఆడవిలో ఒక మైల పోలు వేసి
పాపం ఎన్ని వాళ్ళ పూసిన తంగేడు వాళ్ళ పిల్లలను బోధించింది మురిసిపోవట్టనమ్మా ఇంటి ముందర శ్రీమంతరాలు ఇంటి పందిట్లా అంజలి దేవి కొన్నుమా గిరీశ మహారాజుకైనా అయ్యో నా కొడుకు పెళ్లి కాదు నిలబడబోదు అని అటు ఇటు అతను మిత్రం మనుషులు అందరుతున్నమ్మా ఒక లెక్క రెండు పెళ్లిళ్ళు కాబట్టి సంబరంగా ఉన్నది పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతున్నది పెళ్లి అబ్బా ఇల్లు అడక తిన్న బిడ్డ ఇయ్యాలి ఆయన ఇంట్లో పడుతుంది అవునంగా బతుకుతుంది అని నుండి వచ్చిన ప్రజలోకులు అందరూ ఎంతో మురిసిపోతాను అబ్బా అవ్వ కంటే ఎక్కువ అత్త దొరికింది తండ్రి కంటే ఎక్కువ మామ దొరికిందని మురిసిపోతాను అందరి రాత బలం ఒక్క తీరుగా ఉండదు అంటే కాదు దేవుడు అదే పచ్చని పందిట్లా అది లక్ష్మీదేవికి తలమాద రోగం వల్ల రాబట్టి క్షణవల్లే తయారైంది శనవారి రోగం అట శనవారి రోగం పాడుబడ పెంచుకపోతాం
అత్తగారింటి ఆడిల పండుగ నాడు పాపం నాడు అమ్మగారింటికి వస్తే అరగంట సేపు ఆడవిల్ల ఆమెతోటి మాట్లాడుకుంటా మనసులున్నా బాధ అమ్మతోటి చెప్పుకుందుకునేమో మీ అమ్మతోటి నీ బాధలు చెప్పుకుంటూ బిడ్డ కొంత సొల నేను దూరం అయిపోయావో నిన్ను సాగలో మోదిని బిడ్డు బిడ్డని కట్టలు చూడబోతుని సుఖం చూడబోతుని నువ్వు బిడ్డ కడుపున పూసిన పువ్వు చూడబోతుని కాసిన కాయల చూడబోతుని నేను నడువంతూరారా నీకు పెళ్లి చేసి అక్షంతలేసి ఆశీర్వదించి గడియలనే ప్రేమ పోతుంది మీరు ఎట్లా బతుకుతారు మీ అతిగా తిరిగి చూడరాని అవ్వా రమ్మని ఎవడు ఓడుతాడు వారు వేసిన జీవి ముందుతాడు కానీ బిడ్డ నిన్ను కన్నా నేను అంతగా చేస్తున్నావా రెండు పెళ్లిళ్ళు చేసి పెళ్లిళ్ళ ఎవరు ఓడగొట్టుకుంటే ఆ బోరగల్లు పాడవడ పెళ్లిళ్ళనే ఎవరు ఓడగొట్టుకున్నారని ఎగిరించి పెట్టుగా ముంగడెంత చెట్లు పెట్టుగా నవ్వడోళ్ళకు వరకు నవ్వులానే పారుగా చెప్పడోళ్ళకు చెప్పల్లా పారు చేసిపోతే ఇప్పటికప్పుడు గంటల సముద్రాన్ని ఆగట్ట వచ్చు కానీ సమరవాడు ఊయమ్మ గుడి ఉండదంటారే లక్ష్మీదేవి నీకు తొమ్మ దొరుకుతుంది నిన్ను ఎవడు పిలుస్తాడంటారు సత్తా చచ్చిపోతానంటారు అమ్మా సామన్న మాట నీ నోటికి ఎందుకు వచ్చింది చచ్చిపోయినంతా ఎవరు కనిపిస్తాను యాచంనగర్ గ్రామంలో ఒక్కొక్క రోజు గడిచి 11 రోజుల పొద్దు గడిచిపోతుంది ఇవాళ వీళ్ళ ఇంటికాడ రొట్టె వారి ఇళ్ళల్లో ఆ తల్లి గల్ల గంగవ్వ తండ్రి గల్ల ఓదరు ఇక భార్య భర్తలైనా హలో గంజో వాళ్ళు మంచి తాగి అవ్వ భార్య భర్తలై కలో గంజో కలిసి తాగి ఆ తండ్రి అటువంటి ఓదరు ప్రాణం మిగిలినాడు తల్లి గంగవ్వ భర్త ప్రాణం మిగిలినాడు బాధపడితే ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ అమ్మ 7 ఒకరి తీర చెప్పిరి ఈ ఏడగా తల్లి గంగమ్మ ప్రారంభంగా కొన్న జాగాది గచ్చిల కట్టుకున్న ఇల్లాది గచ్చిల సంపాదించిన రూపాయలు అది గచ్చినయా కడుపు తోడి పుట్టిన కొడుకులు బిడ్డలాది గచ్చరా తల్లి ప్రారంభంగా నా పుణ్యం గర్భాన ఇద్దరు కొడుకులు రావాల చూడవని నాకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డను సంబరపడ్డది కానీ ఆ తల్లి గంగమ్మ కన్న ముంగట తన పెద్ద కొడుకు ఇక పెద్ద కొడుకునైనా రాసుకున్నది అవ్వ
మండ ఇరుగుతే అతుకుతే కన్నుల్ల ముంగుడ తల్లిదండ్రి ముంగుడ కన్నుల్ల ప్రాణం పోతే కాట్లబడి దాకా దుఃఖం పోదు కొడుక కిట్ట స్వామి నా పుట్టెడు దుఃఖం ఓడి గట్టి పోతి వారి కన్న తల్లి గంగమ్మ ఇక కొడుకంట తల్లి కొడుకంట తల్లి ఓ అంట ఏడిసి ఇక ఓ అని ఏడిసింది అయినా నాకు ఇంకో కొడుకు ఒక బిడ్డని సంబరపడ్డది కానీ తల్లి ప్రాణం మోహంగా కొడుకు అది కచ్చిండు బిడ్డ అది కచ్చింది ఇక కొడుకరా కొడుకరేరా అన్నా నేను పోతా ఉన్నా అవరు పోతా ఉన్నా నా బాబు వైరా తోమా దొరికే కొడుక కొడుక రమ్మన్నా నీ అన్న కిట్ట సాయి వేర తోమ మీ నాయన ఓదరు వేర తోమ నాకు దొరుకుతుంది కొడుక ఊరి కొడుక మీరు పని పాడకు పోయి ఇంటికి రాకపోతే నా కొడుకు రాలేదు నా కోడళ్ళు రాలేదు అని ఇక రోడ్డుకి నేరుగా కొడుక మాకి కొడుక మాకి ఏరుతంది తన ప్రాణం ఓంగ కన్న కడుపు బిడ్డ అది కచ్చింది బిడ్డ లక్ష్మి నేను లేని బిడ్డను చేసిపోతారా బిడ్డ మీ నాయన పోదయ్య వేర తొవ్వ నీ అన్న కిట సాయి వేర తొవ్వ దొరుకుతుంది బిడ్డ ఆ తల్లి గంగమ్మ వచ్చి వేర సాగు మొదలావుగా బిడ్డ లక్ష్మికి తెలిస్తే తన పిల్లల ఎంట పెట్టుకొని తన భర్త ఎంట పెట్టుకొని శరణక చిలకనక 7 వాడలెల్ల ఒర్రుకుంటా వచ్చి ఆ కిట్ట ఉన్న అమ్మ మీద వాడి ఇక అమ్మరావే అమ్మ ఎంత భారీ అమ్మ చూసినావే అమ్మ అమ్మ లేని బిడ్డలుగా నన్ను చేసి అమ్మ పోయినావా అమ్మ బిడ్డ గల్ల లక్ష్మి అమ్మ మీద పడి ఏడితే ఎల్లరాని మంది ఎల్లి చూసిర్రు చూడరాని మంది చూడచ్చిర్రు ఆ బిడ్డ లక్ష్మి అమ్మ వీధికి వెళ్ళి లేచి తన తమ్ముడు రవ్వల్ల మీద పడి ఓ తమ్ముడా రవ్వల్ల మరి అమ్మ ప్రాణము అంగా నీకేమి చెప్పిందని తమ్ముడి మీద వాడి అక్కడే లచ్చవ్వా తల్లి ప్రాణం పోంగా కొడుకు రవ్వను విరుదుకొని కొడుకే నేను పోతారా నీ అక్క ఉంటుంది కొడుక ఆడి పిల్లలకు అమ్మగారు తూమ కలిగి ఉండాలంటే తోడబుట్టిన డబ్బు కాదు ధాన్యం కాదు తోడబుట్టిన అన్నదమ్ములుంటినే అమ్మగారు తోమని ఎన్నడన్నా ఓ నాడు నీ అక్క లక్ష్మి నాకు అవ్వ లేకున్నా అదిగో నాయన లేకున్నా నాకు పెద్దన్న లేకున్నా నాకు తమ్ముడు ఉన్నాడని నీ అక్క వచ్చిన్నాడు మందలిచ్చి కొడుక కాళ్ళకు నీళ్ళిచ్చి పురుషుండ కొడుక పురుషుండ కురిసి లేచి గట్ట సుఖం అడిగితే నాకు చెప్పుకున్నాడు నీకు చెప్పుకుంటది నువ్వు కన్నెర్ర చేసి ఓరోర చూస్తే నా బిడ్డ లక్ష్మి ముల్లముడాడబెట్టి ఇట్లా గురికి గోడకున్న పోడు తీసుకుంటావు అమ్మో గంగవ్వా ఉంటే నా బాధ నీకు చెప్పుకుందు చెప్పుకుందునని నా బిడ్డ ఏడుస్తుంది కొడుక నా బిడ్డ చిన్నాడు అదిగో మందులిచ్చి మాట్లాడి కష్ట సుఖమడిగి సాగదోరు అని తల్లి ప్రారంభంగా కోడళ్ళు అది గచ్చిండ్రు కోడల ప్రమీలవ్వ కోడల సరోజనవ్వ చిన్న కోళ్ళ స్వరూపవ్వ నా కొడుకు మగబాయి గాడు ఎక్కడుంటాడో ఎక్కడ పోతాడో నా బిడ్డ లక్ష్మి వచ్చిన్నాడు అదిగో అమెరికా పోలే అరుచుకొని సాగదోలుదే నా బిడ్డ నన్ను మరిచిపోయి అత్తగారి ఇంటికాడ బతుకుద్ది గారి నువ్వు కోపమే చేస్తే ఏ నా బిడ్డ 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 ఏడతానమ్మా అమ్మలేని బిడ్డ కోడల స్వరూప కోడల ప్రవీణ గా ఇద్దరు కోడళ్లకు తన అత్త గంగవ్వ పండుగ తన భర్త కిట్టు సాగి వచ్చిండు అదిగో ఉండాలా గిట్ట సాగి ఉయ్యాల ఉక్కే నీ తమ్ముడు రవన్నతోటి నీ అమ్మ పండుగ చేసుకుంటూ పోయేటోరివి మన గర్భాన కొడుకులు బిడ్డలు లేకుండా
ఉన్న కలు గంజు కలిసి తాగిన గాని ఆ దేవుడు నిన్ను మీద ఉంచకపాయరాని భార్య గల్ల ప్రవీలవ్వ భార్య గల్ల సరోజరవ్వ ఇక భర్తంట వాళ్ళు అది వేసుకొని కొడుకు గిట్ట సాయి మేఘలాడు వేస్తే ఏడవకని మాకు తీరే చెప్పిన వారి ఇద్దరు కోడళ్ళు తన భర్త రాజేసుకొని బాధపడతాను ఆ తల్లి ప్రారంభం అల్లుడా లింగయ్య నేను పోతారా నా బిడ్డ పైన అయ్యా మరి బిడ్డను కోపం అది దెబ్బ కొడితే నా బిడ్డ చెట్టు గుట్ట కేడుతా అయ్యా తల్లిదండ్రులు మరిపించి సుఖంగా దాచుకునేది నీ కూడా జ్ఞానమో అల్లుడా లింగయ్య బిడ్డ పైన అరే ఈడికి 11 రోజుల బట్టి దాయాది పరుగు గంగమ్మ పరుగు పెడితే ఆ గంగమ్మ తిరిగేస్తా సూర్యునాల లోకానికి వెళ్తున్నారు శ్రీమంతరాజా నా బిడ్డ పెడతారా నా బిడ్డ పరిచమయ్యా అన్నది చెల్లెలను బాబు నీ చేతులు పెడుతుంది ఆడవిల్లంటే అక్కడిదే కానీ ఇక్కడిది కాదు పండుగ నాడు పాపం నాడు 1 రోజు 2 రోజులు ఆడవిల్ల పండుగ నాడు ఏమిటి అయితే 1 రోజు ఉంటుంది 2 రోజులు ఉంటుంది 3 రోజులు నాడు చుట్టూ తన మీద వెళ్ళిపోతుంది కానీ అడవిల్ల కునేది కొడుగా అందరున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయే గుండె పేరున్నదాలు కట్ట సుఖం చెప్పుకున్నాడు బాధపడి ఓదార్చుదంటే సారును అనుకుంటాడు అవలే ఇంటి పండుగ పమ్మునాడు అవగారిలా నువ్వే అవగాహన ఉన్నది చెల్లెపై అటువంటి భర్త వేసుకున్నప్పుడే అన్నాడు భర్తకు గుండె దడ వచ్చింది భర్తని పోను అదిగో అమ్మ గంగమ్మ పేరు మీద మనమరాలు శారద ఇంత పేరు ఆడదినాడ మర్చిపోతాం అమ్మ గంగమ్మ అనంతపుర గాని వాజ్పేయి వారి మనమరాలు శారద సచిన వాళ్ళకు ఓని ఉసుకెత్త సత్యనాదేవి స్వర్గం అందరట మా అమ్మ గంగమ్మ దేవి చెట్టు పుట్టకు కూడా తని మనమరాలు శారద మరి 116 రూపాయల దారం 116 రూపాయల దారం ఏదిగా గంగవరో శ్రీరామ ఎడరన్న గనరదు శ్రీరామ ఏదిగా గంగవరో శ్రీరామ ఎడరన్న గనరదు శ్రీరామ ఓరాల జరరవ శ్రీరామ నరుపు గనరదు శ్రీరామ ఓరాల జరరవ శ్రీరామ నరుపు గనరదు శ్రీరామ వరగ గనరదు శ్రీరామ నపండు కొడిచి పాయే శ్రీరామ వరగ గనరదు శ్రీరామ నపండు కొడిచి పాయే శ్రీరామ లేదు అని నా ఇల్లు మరొక
ఊరిలో ఇంటికి కూడా బిడ్డ పెళ్లి జరిపే కాడ ఆదిలక్ష్మీదేవి హఠాత్తుగా ప్రారంభమైందా ఆనందరాజు ఇంటి వెనుక కొడుకు పెళ్లి చేస్తాడు అచ్చడుల బయటలో వేసుకుంటే ఆలగోడు బాల కూడా అవుతాడు ఆలగోడు బాల కూడా అయ్యడానికి అయ్యా ఇక్కడ నీ కొడుకు పెళ్లి జరుపుతారు వారయ్య ఇంటి కూడా పందిరిలోకి వెళ్ళని భార్య ప్రారంభమైందని హఠాత్తుగా చెప్పినప్పుడు అయ్యో అన్నప్పుడు బాలముడికి ఆవగిందని అయ్యో అల్లుడుకుండే గుడిలో కూర్చున్నట్టు ప్రాణాలు వేరే రాదు కాపు ఇద్దరు పిల్లలు నారాయణ నాన్న ప్రారంభింది అవ్వ వాటమ్మ ప్రారంభింది తల్లిదండ్రి మీద పడిపో అని ఏడుతుంటే ఊళ్ళో ఉన్న 4 జాతులకు వచ్చిన 24 మంది మన ఊరిలో ఆనందరాజు బిడ్డ పిల్లి కొడుకు పిల్లి ఒక్కసారి చేస్తున్నాడు సూచిద్దామని వచ్చిన ప్రజలు పండుగని ఎత్తేయండి కలిప వాళ్ళ ప్రాణం మారని కొడుకు అగ్నేజ్ రాజును బయటికి పిలిచి అయ్యా నచ్చిన వాళ్ళకి ఏడ్చిన ప్రయోజనం లేదు ఎన్నాళ్ళు బ్రతికిన కూటు కొరకు ఎన్నాళ్ళు బ్రతికిన మానవుడు అక్కడి వాడు ఒడిచిన పోతూ కూడా ఉంటాక సర్కార్ రకమాగ సచిన పీరుగా ధర్మంగా తల్లిదండ్రి దానం వేసుకోమన్నప్పుడు కొడుకు అగ్నేజ్ కట్టే పట్టుకొని నా తల్లికి ఊరు బయట కొత్త ఇల్లు ఏర్పాటు చేసేస్తానని అదిగో ముందుకు 3 అడుగులు వేసిపోతాండమ్మా అరే ఆనాడు మాత్రం కలకాలం ఉండేది కాష్టాల గడ్డ కొన్నాళ్ళు ఉండేది శ్రీపెల్లి కాష్టాల గడ్డగా చెయ్య జాంబులారా మా అమ్మనాడకి చూడ కాస్త వరకు అక్కడే చెరుకు మరిందా ఊళ్ళో ఉన్న 4 జాతులు 18 మంది కుమ్మరింటి కుండా చాలింటి బట్ట కోటింటి కాకులాలు తెచ్చి డమడమడమడమ తప్పు లేదు తోడు పేడ రోజు మన ఇంటి కూడా ఎన్నుడు ఎగర తప్పు లేవుదని నీకు పేడలు తయారు చేస్తారని దిగ ఉరిగట్టి తల్లిదండ్రి మీద పడ్డాడు ఆ కొడుకు వచ్చేసేవారు బిడ్డ ఉమరాని దుఃఖానికి చెప్పనడు లేదు అని 7 పిల్ల పక్క కానీ వీళ్ళు ముండ సాగు కావాలి ముత్తయ్య సాగు వచ్చి కుర్చీల మీద కూర్చుండబెట్టి కడిపెట్టి తాళం చేసి ముఖమంతా పసుపు గుళ్ళు పెట్టి కాళ్ళకు పాయరాలు పెట్టి మన తల్లిదండ్రి పేడ కట్టి మీద ముదగమండ పెట్టి మరికలు గట్లు కట్టి కొడుకును ముందు నడవరకు కుండ చేతికి ఇచ్చి పూలదండ మీదకి ఎత్తి అవ్వా పశువు బట్టల్లో పాయరం కాళ్ళతోటి తలవాళ్ళు దులుపుకుడుతోటి తల్లిదండ్రి కర్మ తలగొరి పెట్టే కర్మ వచ్చనని ఊరుకుంటూ కుండ పట్టిండు కొడుకు ఆ బిడ్డకు మారాని పశువు బట్టల్లో పాయరం కాళ్ళతోటి నా తల్లిదండ్రికి వెనక నడిచే కాలం వచ్చను అని బాధపడంగా 4 కొమ్ములు పడి గోవింద చూడు పేడలైరా గోవింద గోవింద తల్లి మీద సొమ్ములు తీస్తా చూసారు పిల్లలు అవ్వా వీధి ఊరాలు కాబట్టి తీస్తారు కళ్ళ వీధి కెడాలు కెలబడి తీస్తారు కొడుక అఖిలేశ్వరాజు నా మీద దొంగలు పడని ఒక మాట ఏడవగానే తల్లిదండ్రి రూపురేఖలు కానీ నా ఆఖరి పిలిపించుకోమంటే ఆ బిడ్డ ఆ కొడుకు దిగదిగా ఉడికొచ్చి తల్లిదండ్రి ముఖం మీద బట్టలు తీసి చెవులో నోరు పెట్టి బాబు నీకు అక్క చెల్లెలు లేరు నాకు చిన్నవాళ్ళు లేరు పెద్దవాళ్ళు లేరు బాబు నీకు అన్నదమ్ములు లేరు మాకు చిన్నబాబులు లేరు పెద్దబాబులు లేరు చేమల 10 రూపాయలు లేకున్నా పాలోని నీ ఉండాలంటారు నాయన బాధపడంగా కన్నుల కన్నీళ్ళు ఎద మీద
నా అల్లుడు శ్రీమంతరాజు శ్రీమంతుడు నా బిడ్డ ఉమారాన్ని అనుకుంటాడు. మరి నా కోడలు ప్యాదిటి బిడ్డ నా ఇల్లు ఆవరిస్తుంది, నా బిడ్డను మరిచి ఉండదని వేరే జీవులు తృప్తి పడి జీవులు స్వర్గమని ఏడల్లో ఉన్న తల్లిని కష్టపడి ధర్మంగా దానం చేసుకొని సాగుతారం సన్నీళ్ళ దానం చేసి ఇంటికి వచ్చి ఇప్పుడే చాలా చాచి నాకు వాళ్ళు చూస్తుంటే మేము ఎట్లా తాగుతారు వాళ్ళు కూడా చెప్పారు పాపం ఒక్కరి నిండా చేస్తే అందరికీ నీకు కూడా వస్తుంది ఆవుషా. మా నంబరు యూట్యూబ్ ఛానల్ కూడా దొరుకుతుంది. యూట్యూబ్ ఛానల్ ఉన్నది మాకు, ఇదంతా కథ అంతా పెడతాం.